హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. రీసెంట్గా కుక్కర్ బిర్యానీ ఫేమస్ అవుతుంది కదా, ట్రై చేద్దామని అయితే వెళ్ళాను. నేనైతే మష్రూమ్ కుక్కర్ బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట. చాలా జ్యూసీగా ఉంది, రైస్ పొడి పొడిగా ఉంటుంది కదా, అలా లేదు. సరే, పక్కన వాళ్ళ టేబుల్ చూస్తుంటే వాళ్ళ ఫుడ్ కూడా అలాగే జ్యూసీగానే ఉంది. ఏంట్రా తిందామా వద్దని ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉందండి. అసలు నేను కనుక తినకపోయి ఉంటే అది మిస్ అయిపోయి ఉంటానేమో. వెంటనే చెఫ్ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ క్లియర్గా ఇవి ఎంత వేయాలి కనుక్కొని చేశాను. ట్రై చేయండి, లేదంటే మిస్ అయిపోతారు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కాస్త లెంతీగానే ఉంది, ఎందుకంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ వేయాలి క్లియర్గా చెప్పాను కాబట్టి కొంచెం లెంత్ అయితే ఎక్కువైపోయింది. చూసి పర్ఫెక్ట్గా చెప్పిన విధంగా ట్రై చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీకు కూడా టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ అయితే టమాటో మీడియం సైజ్ 2, ఆనియన్ కొంచెం పెద్దది, అల్లం ఇందాక చూపించా కదా అంత పీస్ తీసుకుంటే చాలు. అండ్ తెల్లగడ్డ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ తెల్లగడ్డ పీసెస్ ఉంటాయి కదా, అవి ఒక 6 to 8 వరకు తీసుకోండి. లేదు మీరు తీసుకున్న తెల్లగడ్డ పీసెస్ చాలా చిన్నవి సైజులో అనుకుంటే ఒక 10 to 12 వరకు వేసుకోండి. ఓకేనా? పచ్చిమిర్చి పెద్దవి కాబట్టి 3 తీసుకున్న, చిన్నవైతే ఒక 6 తీసుకోండి. ఇప్పుడైతే వీటిని మంచిగా మీడియం సైజెస్లో కట్ చేసేసుకున్నాను. అండ్ మసాలాకు వస్తే క్యాష్యూస్ వేయండి. చాలా థిక్గా అండ్ ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. నార్మల్గా మనం సోక్ చేసి కదా క్యాష్యూస్ని వాడతాం కర్రీస్కి. బట్ ఆయన ఏం చెప్పారంటే, ఆ రెస్టారెంట్ వాళ్ళు వాష్ చేసి అలాగే వేసేసేయండి, సోక్ చేయకండి. వాష్ చేసి అలాగే వేశారు అంటే పచ్చివి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది, బాగుంటుందని చెప్పారు. సరే అలాగే అని చెప్పేసి సోక్ ఏం చేయలేదు. నానబెట్టకుండా ఒక గుప్పెడు ముంతమామిడి పప్పులు, లేదు అనుకుంటే ఒక 10 to 15 వరకు తీసుకోండి. ముంతమామిడి పప్పులు సరిపోతాయి. నెక్స్ట్ టొమాటో చెప్పా కదా, మీడియం సైజ్ టొమాటోస్ 2. నెక్స్ట్ ఆనియన్కి వస్తే పెద్ద సైజ్ ఆనియన్ 1 సరిపోతుంది. అల్లం తెల్లగడ్డ ఫ్రెష్గా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మేము మిక్సీ పట్టించుకొని నిన్నే చేసాము, ఫ్రిడ్జ్లోనే ఉన్నింది వేసుకుంటాం. అలా కాదు, ఫ్రెష్గా అప్పుడే, అది కూడా లేత అల్లం ఉంటుంది చూడండి, ముదిరిపోయింది కాకుండా, అలాంటివి వేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే మనకి మసాలా కూడా మంచి స్మెల్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి చిన్నవి మిక్స్ చేయడం వల్లే మనకి టేస్ట్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది అనమాట. అవి చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చీస్ ఒక 6, చిన్నవైతే పెద్దవైతే ఒక 3. చిల్లీ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి స్పైసీనెస్కి తగినంత వేసుకోండి. స్పైసెస్కి వస్తే ఎక్కువగా తీసుకోవట్లేదు, జస్ట్ ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అంతే. అది కూడా 4 ఇలాచి, 4 లవంగం, ఒక చిన్న చెక్క 2గా కట్ చేసుకొని వేసుకుంటున్నాం అంతే. మసాలా ఇంతే చాలు, ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని జస్ట్ రఫ్గా అలా మిక్సీకి పట్టించేసుకోండి. మళ్ళీ మనం ఇందులోకి కొత్తిమీర, పుదీనా ఇవంతా కూడా వేస్తాం. సో అవి కూడా ఎంతెంత క్వాంటిటీ వేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని చక్కగా మిక్సీకి పట్టించుకొని వచ్చేసేయండి. చూసారు కదా, వాటర్ ఏం వేయకుండా ఈ మాత్రం మనము మిక్సీకి పట్టించుకోవాలి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవంతా వేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మిక్సీకి పట్టిస్తాం కాబట్టి సాఫ్ట్గా ఫుల్ మనం కోరుకునే టెక్స్చర్ మనకి వచ్చేస్తుంది. అండ్ పుదీనా వచ్చేసి ఇక్కడ ఒక పిడికిడి పుదీనా అనుకోండి, లేదు మీకు ఈజీగా చెప్పాలి అంటే ఒక 1/2 కప్ నుంచి ఒక 1/4 కప్ వరకు పుదీనా. ఓకేనా? నెక్స్ట్ కొత్తిమీర ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఏం వీటినంతా నీట్గా కట్ చేసి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ హ్యాండ్తోనే ఒక 2-3గా బ్రేక్ చేసేసి వేసేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇందులోకి మనం ఒక చిటికెడు అంటే ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఒక 1 to 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి చాలు. అంతకు మించి అయితే ఎక్కువ యాడ్ చేసుకోకండి, మరీ ఎక్కువ లూజ్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టించేసుకోండి. అండ్ కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. నుగ్గా బరగ్గా అంటారు చూసారు కదా, అలా ఉండకూడదు, సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలి. మొత్తానికి మసాలా పేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి చాలా మెయిన్ అనమాట ఈ రైస్కి. ఫుల్ టేస్ట్ అండ్ మొత్తం ఇందులో నుంచే ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వీలైనంత వరకు అన్నీ వేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్. ఓకేనా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పింటాను. మళ్ళీ చెప్పాలి అంటే మీకు బోర్ కొట్టేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి.
సో వీటిని ఎలా కుక్ చేసుకోవాలి, వాషింగ్ ప్రాసెస్ అంతా నేను స్కిప్ చేసేస్తున్నాను. లేదు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేశా అంటే వీడియో లెంత్ అయిపోతుంది. మీకు కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా! అవి కూడా ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక 2 టైమ్స్ చక్కగా వాష్ చేసేసి, దాని తర్వాత నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మష్రూమ్స్. మనం ఇది మొత్తం 4 మెంబర్స్ కంటే నలుగురికి చేస్తున్నాం కాబట్టి 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ అన్నవి తీసుకున్నాను. ఆ మష్రూమ్స్ కూడా మనము తీసుకునేటప్పుడు చక్కగా ఫ్రెష్‌గా ఉండాలి. ఓకేనా? కొంచెం వైట్‌గా కాకుండా కలర్ టర్న్ అయిపోతుందనమాట. అలాగంతా లేకుండా చక్కగా వైట్‌గా ఫ్రెష్‌గా ఉండాలి. ఇలాంటివి తీసేసుకొని వాటర్ వేసేసుకొని ఏమాత్రం మట్టి ఇవంతా లేకుండా నీట్‌గా వాష్ చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్ చేసుకున్న మష్రూమ్స్‌లో కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే కాస్త మైదా ఉంటుంది కదా! మైదా పిండి కానీ, రైస్ ఫ్లోర్ కానీ వేసుకొని నీట్‌గా వాష్ చేసుకోండి. ఓకేనా? నేను తీసుకున్నవి వచ్చి కొంచెం క్లీన్‌గానే ఉన్నాయి కాబట్టి అండ్ ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకున్నాను. లైట్‌గా దాని మీద లేయర్ కూడా రిమూవ్ చేసుకున్నాను. అండ్ నాకు మష్రూమ్స్ అయితే పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి నేనేమి అవన్నీ పౌడర్స్ వేసి వాష్ చేయట్లేదు. అండ్ కటింగ్ ప్రాసెస్‌కొస్తే ఫ్రైకి అయితే మష్రూమ్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నా పర్లేదు. మనము బిర్యానీకి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మీడియంగా ఉండాలనమాట పీస్ సైజ్ అన్నది. ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే పెద్దగా ఉంది మష్రూమ్ సైజ్ అనుకుంటే వాటిని ఒక 4-5 పీసెస్ లాగా ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ మాత్రం థిక్‌నెస్ అన్నది ఉండాలి. అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది. లేదంటే కాస్త మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుందనమాట. ఓకేనా? జస్ట్ ఎడ్జ్ కొంచెం రిమూవ్ చేసేసుకొని మీడియం సైజ్ అయితే ఒక 2 పీసెస్‌గా కట్ చేసుకోండి. లేదు పెద్దదైతే ఒక 5 పీసెస్‌గా కట్ చేసుకోండి. లేదు చిన్నవంటారా? అలాగే వేసేసుకోండి పర్లేదు. ఓకేనా? మొత్తానికైతే మీరు సైజ్ గుర్తుపెట్టుకోండి. ఈ మాత్రం లా ఉంటే సరిపోతుంది. కొంతమందికి మష్రూమ్స్ అనేవి మీడియం సైజ్‌గా ఉన్నా కూడా తినడానికి ఇష్టపడరనమాట. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉంటే మీరేం చేస్తారంటే ఇలాగ సన్నగా కట్ చేసేసుకోండి. ఓకేనా? అప్పుడు ఎలారా ఉంటుందంటే లోపల వరకు ఫుల్‌గా మసాలా పట్టేసుకొని టూ మచ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ ఎక్కువ తినని వాళ్ళకి ఇలాగా ట్రై చేసి పెట్టండి. కన్ఫర్మ్‌గా తింటారు. ఓకేనా? అండ్ రెసిపీ స్టార్ట్ చేసే ముందుగానే టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ నీట్‌గా కట్ చేసేసుకొని మసాలా మొత్తం ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. మసాలాస్ ఆల్రెడీ పేస్ట్‌లో వేసేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ బిర్యానీ ఆకులు మాత్రం 3 తీసుకున్నాను. నెక్స్ట్ పెద్ద పచ్చిమిర్చి 2గా కట్ చేసి వేసుకున్నాను. ముంత మామిడి పప్పులు ఒక 3, కొంచెం ఆనియన్స్ అనమాట. ఒక హాఫ్ కప్ ఆనియన్స్ అనుకోండి. హాఫ్ ఆనియన్ ఓకేనా? ఆల్రెడీ మనం పేస్ట్‌లో ఆనియన్స్ వేసాం కాబట్టి జస్ట్ సాంగ్యానికి ఉన్నాయంటే ఉన్నాయన్నట్టు ఒక హాఫ్ ఆనియన్‌ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వస్తాయి కదా! ఆ కలర్‌కొచ్చింది ఒక హాఫ్ కప్ నుంచి 1/4 కప్ వరకు టమాటో. అంటే చిన్న టమాటోలు ఒక హాఫ్ వేయండి చాలు. ఓకేనా? అవి కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకోండి. టమాటోస్ వన్స్ మెత్తగా మగ్గిన వెంటనే మనం స్టార్టింగ్‌లో మిక్సీకి పట్టించుకున్నాం చూడండి. ఆ పేస్ట్‌ని వేసేసేయండి. అండ్ ఇప్పుడే వాటర్ అన్నది యాడ్ చేయకండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యి అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టారు అనుకుంటే మీకు అడుగు పట్టేస్తది. ఓకేనా? లో ఫ్లేమ్ కూడా అవసరం లేదు. జస్ట్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ రండి. ఎంతసేపు రా అంటే పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు. ఓకేనా? చూసారు కదా! చక్కగా నూనె అనేది పైకి తేలింది. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం తగ్గుతూ వస్తుందనమాట. బాగా దగ్గరికి పడుతుంది. ఈ స్టేజ్‌లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్‌ని యాడ్ చేసేసుకుందాం. మనకి మష్రూమ్స్ కుక్ అవ్వకముందు చూడడానికి ఎక్కువ క్వాంటిటీగా ఉంటుంది కానీ వన్స్ కుక్ అయిన వెంటనే దాంట్లో నుంచి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత పీసెస్ అన్నవి కొంచెం చిన్న సైజెస్ లాగా కనిపిస్తుందనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే జస్ట్ ఐడియా చెప్తాను. 2 మెంబర్స్‌కి అయితే ఒక ఫుల్ ప్యాకెట్ తీసేసుకోండి మష్రూమ్స్. మీరు బాగా తింటారు అనుకుంటే. అండ్ 4 మెంబర్స్‌కి అయితే 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసేసుకొని వేసేసుకోండి. ఈ మసాలాలోకి మష్రూమ్స్ వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఉప్పు, పసుపు పొడి మాత్రమే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. అలాగే వదిలేసాము అంటే మష్రూమ్ బాగా మగ్గిన తర్వాత అందులో నుంచి వాటర్ బాగా వస్తుందనమాట. సో, బాగా కుక్ అవుతుంది. మనం అడిషనల్‌గా వాటర్ వేసాము అంటే అది వాటర్ అనేది ఎక్కువైపోతుంది. సో, ఫస్ట్ మష్రూమ్‌లో నుంచి నీళ్ళొస్తాయి కాబట్టి
వదిలేసేయండి. అదే ఓన్‌గా కుక్ అయిపోతుంది. మీరు ఎక్కువ నీళ్ళు వేయకండి. సాల్ట్‌కొస్తే 1 స్పూన్ వేసుకొని దాని తర్వాత ఒక 1/4 స్పూన్ లేదంటే ఒక అర స్పూన్ అంటే 1 స్పూన్ లేదు అంటే 1.5 స్పూన్ వేసుకోండి. పసుపు పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా మష్రూమ్‌లో నుంచి మంచిగా నీళ్ళు ఊరిపోయి బాగా కుక్ అయిపోతుంది. ఓకేనా? నేను నీళ్ళంతా ఊరిన తర్వాత ఒక క్లిప్ తీయాలనుకున్నాను కానీ మర్చిపోయాను. నేను వీడియో రికార్డ్ చేసేసరికి నీళ్ళంతా బాగా ఇంకిపోయాయి కూడా. సరే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి. మీరు తీసుకున్న కర్డ్ గనుక కాస్త పుల్లగా ఉంది అనుకుంటే ఓకే. ఓన్లీ కర్డ్ మాత్రం తీసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది టేస్ట్. లేదు మీరు తీసుకున్న పెరుగు ఫ్రెష్ కర్డ్ పుల్లగా లేదు అనుకుంటే ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఓకేనా? ఈ మాట నేను చెప్పలేదు. ఆ బిర్యానీ హోటల్ అంకుల్ చెప్పారు. సో, అది నేను మీతో అలాగే చెప్తున్నాను అనమాట. పర్ఫెక్ట్ కొలతలు. అప్పుడే కదా పర్ఫెక్ట్‌గా టేస్ట్ వస్తుంది. అండ్ మీరు కూడా ఆ టేస్ట్ ఫీల్ అవ్వాలి అండ్ ట్రై చేస్తారని చెప్పి ఎగ్జాక్ట్‌గా చెప్తున్నాను అంతే అండి. అండ్ నా దగ్గర పెరుగు వచ్చేసి అంత పుల్లగా లేదు కాబట్టి కొంచెం లెమన్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ పేస్ట్‌లో వేసాం కాబట్టి జస్ట్ ఫార్మాలిటీకి లుకింగ్ బాగుండడానికి బిర్యానీకి అంతే. సో, కొంచెం కొంచెం వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూస్తే చక్కగా నూనె పైకి తేలుతుంది చూసారా? ఈ కన్సిస్టెన్సీ రావాలి. అంత ఆయిల్ అక్కడ ఏం తేలుతుందక్క అంటారా? మనం వేసింది ఓన్లీ 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే అండి నూనె. మన పేరెంట్స్ అయితే ఎక్కువ వేసేస్తారు. ఒక 8 టేబుల్ స్పూన్స్ అలా వేస్తారు కాబట్టి మనకి వాళ్ళ వంటల్లో బాగా నూనె తేలేది కనిపిస్తుంది. మనం జస్ట్ ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వేసాం కాబట్టి సో, ఆయిల్ అనేది కొంచెమే కనిపిస్తుంది. సో, అది మీరు అర్థం చేసుకొని ఆయిల్ తక్కువ ఉందని అర్థం చేసుకోండి. ఓకేనా? ఇదంతా మాట్లాడే లోపలే చిల్లీ పౌడర్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసాను. చూసారనుకుంటాను. సోక్ చేసుకున్నటువంటి రైస్ వేసేసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ ఒక 1 గ్లాస్ వాటర్ క్వాంటిటీ వరకు ఉంది కాబట్టి జస్ట్ నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఏ గ్లాస్‌లో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్‌లో వాటర్. ఓకేనా? సో, ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. నెక్స్ట్ వాటర్‌ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే మన టేస్టీ కుక్కర్ మష్రూమ్ బిర్యానీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కొంచెం ఆనియన్ అండ్ లెమన్ కుదిరితే కీరకాయ ఉంటుంది కదా, కీరాతో పెరుగు పచ్చడి చేసుకోండి. లేదు అనుకుంటే ఆనియన్‌తో పెరుగు పచ్చడి చేసేసుకొని జస్ట్ ఒక లైట్ అలా పట్టేసుకుంటే మన క్యాండిల్ లైట్ డిన్నర్ రెడీ. సేమ్ ఆ హోటల్‌లో ఉన్న స్టైల్ అండ్ అదే టేస్ట్‌తోనే మీకు చేసి చూపించాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసి ఈ కుక్కర్ బిర్యానీ జ్యూసీగా అండ్ టేస్టీగా ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఇప్పుడే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇంకొక రెసిపీతో కలుస్తాను. అంతవరకు బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.